వెల్కమ్ టు జిజ్ఞాసా స్టడీ అవర్. తెలంగాణ రాష్ట్రంలో నీటి సోర్సెస్ ఎలా ఉన్నాయి, వాటికి సంబంధించి ఈ సెషన్ నుంచి మనం చూద్దాం. మొదటగా మనం గోదావరి నది గురించిన కాంటెంట్ ఏంటి అనేది చూద్దాం. నది అనే వర్డ్ వచ్చింది కాబట్టి నదుల గురించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ని మనం క్రోడీకరించుకొని చదువుదాం. నదుల గురించి అధ్యయనం చేయడానికి ఒక ప్రత్యేకమైన శాస్త్రం ఉంది. నదుల అధ్యయనం చేసే శాస్త్రాన్ని పొటమాలజీ అనే పేరుతో పిలుస్తాము. ఇకపోతే నదికి సంబంధించి ఇంకొక పదాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, అది పరివాహక ప్రాంతం అనేది. సో పరివాహక ప్రాంతం అనేది ఏంటంటే, ఒక నదిని కనుక మనం తీసుకున్నట్లయితే ఆ నది ఉద్భవించిన చోటు నుండి ఒక సముద్రంలో కలిసేంత వరకు లేదా ఇంకొక నదిలో కలిసేంత వరకు కూడా ప్రవహిస్తూనే ఉంటుంది. వివిధ ప్రాంతాల్లో వివిధ నీటి వనరులను, అంటే వాగుల నుండి వచ్చే వాటర్ని లేదా ఇతర నదుల నుండి వచ్చే వాటర్ని అందులో కలుపుకొని ముందుకు సాగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ వేరే వాగులు కానీ వేరే నదులు కానీ ఒక నదిలో కలుస్తూ ఉంటాయో అప్పుడు ఆ నీటి సామర్థ్యం అనేది పెరుగుతూ వస్తుంటుంది అన్నమాట. అయితే ఉద్భవించిన చోటు నుండి నేరుగా సముద్రంలో మాత్రమే కలిసే నదిని ముఖ్య నది అని మనం పిలుస్తుంటాం. ఆ తర్వాత ఆ నదిలోకి, ఒక ముఖ్య నదిలోకి నీటిని తీసుకొచ్చేటువంటి అన్ని సోర్సెస్, అది వాగు కావచ్చు లేదా ఇతర నదులు కావచ్చు. ఇతర నది అయితే దాన్ని ఉపనది అని పేరుతో పిలుస్తుంటాము. సో ఒక నది ఇంకొక నదిలో కలిసినట్లయితే దాన్ని ఉపనది అంటాము. సో ఇలా ఒక నదిలోకి నీటిని తీసుకొచ్చే అన్ని ప్రాంతాల మొత్తం వైశాల్యాన్ని కలిపి ఆ నది యొక్క పరివాహక ప్రాంతం అని మనం చెప్తుంటాం. వాస్తవంగా ప్రవహించే దూరం వేరు, పరివాహక ప్రాంతం వేరు. ఈ పరివాహక ప్రాంతంలో ఆ నది ప్రవహించే ప్రాంతం ప్లస్ ఆ నదికి నీటిని తీసుకొచ్చేటువంటి ఇతర నదుల ప్రాంతం కావచ్చు లేదా ఇతర వాగుల వాటి యొక్క వైశాల్యం కూడా కలిపి ఆ నది యొక్క పరివాహక ప్రాంతంగా మనం చెప్పడం జరుగుతుంది. తెలంగాణలో ముఖ్య నదిగా మనం చెప్పుకునేది గోదావరి నది. ఈ గోదావరి నది తెలంగాణ రాష్ట్రంలో ఉత్తరం వైపున ప్రవహిస్తుంది. రాష్ట్రానికి ఉత్తరం వైపున ఈ గోదావరి నది అనేది ప్రవహించడం జరుగుతుంది. అయితే ఈ గోదావరి నదిని మనం మామూలుగా చాలా పేర్లతో పిలుస్తుంటాము. దీన్ని దక్షిణ గంగా అని పిలుస్తాము, వృద్ధ గంగా అని పిలుస్తాము, తెలివాహన నది అని పిలుస్తాము, పోయిటిక్ రివర్ లేదా కవుల నది అని పిలుస్తాము, ఇండియన్ రైన్ అని పిలుస్తాము. ఇలా రకరకాల పేర్లతో పిలుస్తాము. కానీ సాధారణంగా ప్రజలు మాత్రం గోదావరి అనే పేరుతోనే మనం పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఇక దక్షిణ భారతదేశంలో ఉన్న ద్వీపకల్ప నదుల్లో ఈ గోదావరి నది అనేది పెద్ద నది. భారతదేశం మొత్తంలో కూడా రెండో అతి పొడవైన నదిగా గోదావరి నదిని చెప్తాం. ఈ గోదావరి నది ప్రవహించేటువంటి మొత్తం కూడా భారత భూభాగంలో 9.5% ఇది ఉండడం జరుగుతుంది. అయితే ఈ గోదావరి యొక్క ఆరిజిన్ ఎక్కడ ఉంది, అసలు గోదావరి ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనేది కనుక మనం తెలుసుకుంటే ఇది చాలా ఇంపార్టెంట్. గోదావరి నది అరేబియా సముద్రానికి దగ్గరగా జన్మిస్తుంది. జన్మించడం మాత్రం అరేబియా సముద్రానికి దగ్గరగా జన్మిస్తుంది, కానీ అది కలిసే సముద్రం మాత్రం బంగాళాఖాతం. అరేబియా సముద్రానికి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో, సముద్ర మట్టానికి 1067 మీటర్ల ఎత్తులో మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా త్రయంబకేశ్వర్ దగ్గర ఉన్నటువంటి ఈ బ్రహ్మగిరి అనేటువంటి పర్వతాల్లో ఈ గోదావరి నది జన్మిస్తుందన్నమాట. సో అక్కడి నుంచి ఆగ్నేయ దిశగా 1465 కిలోమీటర్లు, అంటే వీటిని మైల్స్లో కనుక మనం చెప్పినట్లయితే 910 మైల్స్ ప్రయాణం చేసి చివరికి ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి వద్ద రెండుగా చీలి అక్కడ డెల్టాను ఏర్పరుస్తుంది. డెల్టా అంటే మనం ట్రయాంగిల్తో చూపిస్తుంటాం, త్రిభుజంతో డెల్టా సింబల్ అన్నమాట. ఒక డెల్టాను ఏర్పరుస్తూ, అంటే ఇక్కడ సారవంతమైన నేల ఉంటుంది డెల్టాలో, బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇది మనం భారతదేశంలో కనుక గమనించినట్లయితే ఇది మన తెలంగాణ ప్రాంతం, ఇక్కడ వచ్చేసి ఇది మహారాష్ట్ర ప్రాంతం. సో ఇక్కడ మహారాష్ట్రలో ఈ ఎడ్జ్లో ఇదంతా అరేబియా సముద్రం. అరేబియా సముద్రానికి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఈ ఎడ్జ్లో ఇది నాసిక్ జిల్లా. నాసిక్లో త్రయంబకేశ్వర్ అనేటువంటి ప్రాంతం ఉంటుంది. ఇదంతా కూడా త్రయంబక్ అనేటువంటి ప్రాంతం. ఇక్కడ ఈ బ్రహ్మగిరి హిల్స్ అన్నమాట. ఇవన్నీ ఈ బ్రహ్మగిరి కొండల్లో, ఇక్కడ బ్రహ్మగిరి మౌంటైన్స్ అని ఉన్నాయి. ఇదంతా కూడా బ్రహ్మగిరి కొండలు. ఇక్కడ మనకు గోదావరి అనేది జన్మించడం జరుగుతుంది. సో ఇది గోదావరి జన్మస్థానంగా చెప్పడం జరుగుతుంది అనమాట. ఇక్కడ జన్మించినటువంటి గోదావరి రాజమండ్రి తర్వాత ఇక్కడ ఒక డెల్టాను ఏర్పరుస్తుంది అనమాట. ఈ ట్రయాంగులర్ షేప్లో ఉన్నది వచ్చేసి డెల్టా. ఇక్కడ ఒక డెల్టాను ఏర్పరుస్తూ ఇక్కడ నుంచి చివరగా గోదావరి సముద్రంలో కలిసే ముందు చిన్న చిన్న 7 పాయలుగా విభజింపబడి
7 చోట్లలో ఇది కలుస్తుందన్నమాట. సో ఈ మొత్తం కూడా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు గోదావరి ప్రవహించేటువంటి మొత్తం దూరం 1465 కిలోమీటర్లు లేదా 910 మైల్స్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ గోదావరి నది తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా కందుకుర్తి వద్ద నుండి రాష్ట్ర సరిహద్దుగా ప్రవహిస్తుంది. మహారాష్ట్ర నుండి తెలంగాణలోకి ప్రవేశించినప్పుడు ఇది నేరుగా తెలంగాణ భూభాగంలోకి నేరుగా రాకుండా కొంత దూరం వరకు మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు గుండా ప్రవహిస్తుంది అనమాట. ఈ మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దుగా ప్రవహించడం ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది అంటే నిజామాబాద్ జిల్లా కందుకుర్తి దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి కొంత దూరం రాష్ట్ర సరిహద్దులుగా ప్రవహిస్తూ అంటే తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులుగా ప్రవహిస్తూ నిర్మల్ జిల్లా బాసర వద్ద గోదావరి పూర్తి స్థాయిగా తెలంగాణ భూమిపైన ప్రవహించడం జరుగుతుంది. అంటే అప్పటిదాకా బార్డర్గా ప్రవహించిన నది ఈ బాసర వద్ద నుండి పూర్తిగా తెలంగాణలోకి రావడం జరుగుతుందన్నమాట. ఇక తెలంగాణలో సుమారు 560 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. ఇక్కడ 560 కిలోమీటర్లు ప్రవహించిన తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద తెలంగాణను వీడి ఏపీలో ప్రవేశించడం జరుగుతుందన్నమాట. మహారాష్ట్ర నుండి తెలంగాణలోకి గోదావరి నది ఎలా ప్రవహిస్తుంది అనేది మనం మ్యాప్ పైన చూద్దాం. ఇది నిర్మల్ డిస్టిక్, ఇది నిజామాబాద్ డిస్టిక్, ఇక్కడ బాసర ఉంటుంది. నిర్మల్ జిల్లాలో ఈ ఎడ్జ్లో బాసర ఉంటుంది. ఇది బాసర. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది గోదావరి నది, ఇది బార్డర్ అన్నమాట, మహారాష్ట్ర తెలంగాణ బార్డర్ ఇదంతా కూడా. ఇది బాసర క్షేత్రం. మనం ఇలా చూస్తే ఇది కందుకుర్తి. ఇక్కడ గోదావరిని కనుక గమనించినట్లయితే మహారాష్ట్ర నుండి చూడండి నేరుగా వస్తూ ఇక్కడ మొట్టమొదటగా తెలంగాణ బార్డర్లోకి కూడా ప్రవేశించిన ప్లేస్ ఎక్కడ అంటే ఇది కందుకుర్తి అనేటువంటి విలేజ్ దగ్గర. ఇలా బార్డర్గా ప్రవహించిన గోదావరి కొంత దూరం వరకు కూడా ఇలాగ బార్డర్గా వెళ్ళేసి ఇక్కడి నుంచి ఈ ప్రాంతం నుంచి గోదావరి కంప్లీట్గా తెలంగాణ భూభాగంలోకి రావడం జరుగుతుంది. ఇలా తెలంగాణ భూభాగంలోకి వచ్చిన తర్వాత టచ్ అయ్యేటువంటి మొదటి ప్లేస్ ఏదైతే ఉందో అది బాసర అంటున్నాం మనం. అంటే ఇక్కడ బాసరకి దగ్గరలో బాసర వద్ద పూర్తి స్థాయిలో తెలంగాణ భూభాగంలోకి రావడం జరిగింది. గోదావరి సముద్రంలో కలిసే ముందు 7 శాఖలుగా విభజించబడుతుంది. ఆ ఒక్కొక్క శాఖ ఒక్కొక్క ప్రదేశంలో గోదావరిలో కలుస్తుంది అనమాట. సో దీంట్లో గౌతమి అనేది ఒక ముఖ్యమైన శాఖగా చెప్పుకుంటాం. ఇది యానం వద్ద కలుస్తుంది గోదావరిలో. రెండోది వశిష్ఠ అనే శాఖ, ఇది అంతర్వేది వద్ద కలుస్తుంది. ఆ తర్వాత వైనతేయ అనేటువంటి ఇంకొక శాఖ ఉంది, ఇది కోమగిరి వద్ద కలుస్తుంది. ఇక 4, 5వ శాఖలు ఏవైతే ఉన్నాయో వీటిని తుల్య అండ్ భరద్వాజ అంటాం. అంటే 4వ శాఖ తుల్య, 5వ శాఖ భరద్వాజ. ఈ 2 శాఖలు కూడా ఒకే చోట కలుస్తాయి. బండమూరు లంక అనే ప్రాంతంలో ఈ 2 శాఖలు కూడా సముద్రంలో కలుస్తాయి అన్నమాట. ఆ తర్వాత మిగిలిన 2 శాఖలు ఏవైతే ఉన్నాయో వాటిని కౌశిక అండ్ ఆత్రేయ అంటాము. ఇది 6 మరియు 7వ శాఖలు. అయితే ఈ 2 శాఖలు కూడా సముద్రంలో నేరుగా కలవకుండా కౌశిక అనేటువంటి శాఖ వశిష్ఠలో కలిసి అంతర్వేదిలో సముద్రంలో కలుస్తుంది అనమాట. అలాగే ఆత్రేయ అనే శాఖ వైనతేయ శాఖలో కలిసి అక్కడి నుంచి కోమరగిరి ప్రాంతంలో సముద్రాన్ని చేరుతుంది అనమాట. అంటే ఈ 2 శాఖలు మాత్రం తిరిగి మళ్ళీ గోదావరిలోనే కలిసి అక్కడి నుంచి సముద్రంలోకి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ గోదావరి బంగాళాఖాతంలో కలిసే ముందు ధవళేశ్వరం అనే ఒక ప్రాంతం వద్ద 7 పాయలుగా విడిపోతుంది. అయితే ఇక్కడ దీంట్లో ముఖ్యమైన శాఖలుగా రెండింటిని చెప్పుకుంటాం మనం, గౌతమి ఒకటి, వశిష్ఠ ఒకటి. 2 శాఖల మధ్య ఉన్నటువంటి భాగం ఏదైతే ఉందో దాన్ని కోనసీమ అనే పేరుతో పిలుస్తాము. ఇకపోతే గోదావరి ప్రవహించేటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి ముఖ్య పట్టణాలు లేదా దేవాలయాలు ఏమున్నాయి అనేది చూద్దాం. మహారాష్ట్రలో నాసిక్ వద్ద గోదావరి జన్మిస్తుంది. అయితే ఆ నాసిక్ అనేటువంటి ప్రదేశంలో గోదావరికి కుంభమేళా చేస్తారనమాట. నాసిక్ అనేది గోదావరి యొక్క కుంభమేళా జరిగేటువంటి ప్రాంతంగా మనం చెప్పుకోవచ్చు. భారతదేశంలో 3 నదులకు మాత్రమే కుంభమేళాలు జరుగుతాయి. పూర్ణ కుంభమేళా అంటే ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి ఉత్సవం అనమాట. అర్ధ కుంభమేళా అన్నప్పుడు ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి చేస్తారు. అది సాధారణ కుంభమేళా అనేది ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఉత్సవం అనేది ఆ పర్టికులర్ నదికి జరుపుతూ ఉంటారు. అయితే మన దేశంలో కుంభమేళాలు జరిపేటువంటి 3 నదులు, అందులో మొదటిది గంగా నది. ఈ గంగా నదికి హరిద్వార్ దగ్గర అలాగే అలహాబాద్ వద్ద ఈ కుంభమేళా అనేది జరపడం జరుగుతుంది. ఇక క్షిప్రా నది ఉంది. ఈ క్షిప్రా నదికి ఉజ్జయిని వద్ద కుంభమేళా జరుగుతుందన్నమాట. అలాగే గోదావరి నది, ఈ గోదావరి నదికి నాసిక్ వద్ద కుంభమేళా జరుగుతుంది. ఇక మహారాష్ట్రలో ఉన్నటువంటి మరికొన్ని ముఖ్య పట్టణాలు చూసినట్లయితే త్రయంబకేశ్వర్, ఇక్కడ త్రయంబకేశ్వర ఆలయం ఉంది, ఇది ఒక శైవాలయం. ఆ తర్వాత పైథాన్, ఈ పైథాన్ అనేటువంటి పట్టణం మహారాష్ట్రలో గోదావరి తీర ప్రాంతంలో ఉన్నటువంటి పట్టణం.
ఇది శాతవాహనుల రాజధానిగా చరిత్రలో ఉంది. ఇకపోతే మరో పట్టణం ఏంటంటే నాందేడ్. ఈ నాందేడ్ గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఇక్కడ సిక్కుల యొక్క 10వ గురు గోవింద్ సింగ్ని హత్య చేయడం జరిగింది. ఆ హత్య చేయబడ్డ ప్రాంతంగా ఈ నాందేడ్ను పేర్కొంటారు. తెలంగాణ బార్డర్లో ప్రవహించేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అది కందుకుర్తి. ఈ కందుకుర్తి వద్ద అంటే గోదావరి తెలంగాణలోకి మొదటగా కనబడేటువంటి ప్రాంతమైన కందుకుర్తి వద్ద సంగమేశ్వర ఆలయం ఉంది. ఇది నిజామాబాద్ జిల్లాలో ఉంది. ఆ తర్వాత బాసర, ఈ తెలంగాణలోకి పూర్తి స్థాయిగా ప్రవహించేటువంటి గోదావరి ప్రవేశించేటువంటి ప్రాంతం బాసర. ఇక్కడ జ్ఞాన సరస్వతి ఆలయం ఉంది. ఇది నిర్మల్ జిల్లా. జగిత్యాల బార్డర్ గుండా వస్తుంది. అక్కడ ధర్మపురి అనేటువంటి ఒక ప్రసిద్ధ ప్రాంతం ఉంది. అక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉండడం జరిగిందనమాట. ఆ తర్వాత మంచిర్యాల జిల్లాకు వచ్చిన తర్వాత తొలి టెంపుల్గా మనం గూడెంని చెప్పుకోవచ్చు. గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం ఉంది. ఇది దండపల్లి మండలం మంచిర్యాల జిల్లాలో ఉండడం జరిగింది. ఇక్కడ తర్వాత కోటిలింగాల అనే ప్రాంతంలో కోటిలింగాల ఆలయం ఉంది. ఇక్కడ శాతవాహనుల రాజధానిగా ఈ కోటిలింగాలను పేర్కొంటారు. ఇది ధర్మారం మండలం పెద్దపల్లి జిల్లా. తర్వాత మంచిర్యాల జిల్లాలో చెన్నూరు వద్ద అంబా అగస్తేశ్వర ఆలయం అనేది ఒక ప్రసిద్ధ ఆలయం ఉంది. మంతని అనేటువంటి ప్రాంతంలో గౌతమేశ్వర ఆలయం, లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, సరస్వతి ఆలయం ఉన్నాయి. ఆ తర్వాత ప్రముఖంగా చెప్పుకునేది కాళేశ్వరం. ఈ కాళేశ్వరంలో కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం అనేది ఉంది. అయితే కాళేశ్వరం గురించి మనం చెప్పుకునేటప్పుడు ఏంటంటే మనకు త్రిలింగాలు అని ఉంటాయి. 3 లింగాలు అనేది శైవ ఆలయాలు 3 ఉంటాయి. ఈ త్రిలింగ ప్రాంతంగా మనం తెలంగాణని చెప్పుకుంటారు. అంటే త్రిలింగాల మధ్యన ఉన్నటువంటి ప్రాంతంగా త్రిలింగ దేశం అని కూడా దీన్ని చెప్పుకోవడం జరుగుతుంది. ఆ త్రిలింగ ఆలయాలు ఏవి అంటే తెలంగాణలో ఉన్నటువంటి కాళేశ్వరం ఒకటి, ఇక్కడ ఉన్న ఆలయం కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం. ఆ తర్వాత రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీశైలం, ఇక్కడ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయం అనేది ఉంది. ఆ తర్వాత ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ద్రాక్షారామం, ఇక్కడ భీమలింగేశ్వర ఆలయం అనేది ఉండడం జరిగింది. సో ఈ మూడింటిని కలిపేసి మనం త్రిలింగాలు అని మనం చెప్పడం జరుగుతుంది అనమాట. ఆ తర్వాత భద్రాచలంలో మనందరికీ తెలుసు శ్రీరామ ఆలయం అనేది చాలా ముఖ్యమైన ఆలయం ఉంది. అటు నుంచి ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశిస్తుంది గోదావరి. ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి, కొవ్వూరు, పోలవరం, అంతర్వేది, పట్టిసీమ, కోటిపల్లి, నర్సాపూర్, రావులపాలెం ఇవి ప్రముఖమైన నగరాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇక గోదావరి ప్రత్యేకతల గురించి కానీ మనం చూసినట్లయితే గోదావరి నది అనేది భారతదేశంలో ప్రవహిస్తున్నటువంటి ఒక అతి పురాతనమైన నది. ఇక భారతదేశంలో పొడవైన ద్వీపకల్ప నది, అలాగే భారతదేశంలో ప్రవహించేటువంటి మొత్తం నదుల్లో గంగా నది మొదటి స్థానంలో ఉంటే గంగా నది తర్వాత 2వ స్థానంలో గోదావరిని చెప్తామన్నమాట. అలాగే గోదావరి పరివేష్టిత ప్రాంతం మొత్తం కూడా అంటే గోదావరి ప్రవహించేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ గాండ్వానా బొగ్గు లభిస్తుంది. ఇక గోదావరికి కూడా మనం కొన్ని మారుపేర్లు చెప్పుకున్నాం. ఆ మారుపేర్లు ఏంటి, అవి ఎందుకు వచ్చాయో కూడా మనం తెలుసుకుంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగుంటుంది. దీన్ని దక్షిణ గంగా అని పిలుస్తుంటాం. దక్షిణ గంగా అని ఎందుకు పిలుస్తున్నాము అంటే భారతదేశంలో గోదావరి అనేది దక్షిణ భాగంగా ఉంటుంది. అలాగే ఉత్తర భాగంలో ఉన్నటువంటి గంగ ఏదైతే ఉందో ఆ గంగను ఇది ఇమిటేట్ చేస్తుంది. అంటే గంగ మాదిరిగానే గోదావరి కూడా ప్రవహిస్తూ ఉంటుంది అన్నమాట. అలాగే వృద్ధ గంగ అంటాం. అంటే గంగ కన్నా కూడా భారతదేశంలో ప్రవహిస్తున్నటువంటి గంగా నది కన్నా కూడా గోదావరి నది అనేది అతి పురాతనమైన నది. కాబట్టి దీన్ని వృద్ధ గంగా అనే పేరుతో మనం పిలవడం జరుగుతుంది. ఈ తెలివాహన నది అని కూడా అంటాం. తెలివాహన నది అనే పేరు ఎందుకు వచ్చిందంటే దీన్ని తెలుగు వారు నివసించేటువంటి ప్రాంతంలో ఇది ప్రవహిస్తుంది. అలాగే దీన్ని కవుల నది లేదా పోయిటిక్ రివర్ అంటాం. గోదావరి ప్రవాహక ప్రాంతాల్లో ఎక్కువ మొత్తంలో కవులు ఉండడం వల్ల దీన్ని కవుల నది అనేటువంటి పేరు రావడం జరిగింది. ఇక ఇండియన్ రైన్ అనే పేరుతో పిలుస్తాం. రైన్ నది అనేది ఫ్రాన్స్ మరియు జర్మనీ దేశాల మధ్య ప్రవహిస్తుంది. సో ఇది ఒక గొప్పతనం ఏంటంటే మేలు రకం బొగ్గు లభిస్తుంది. సో అలాంటి బొగ్గు ప్రపంచంలో మళ్ళీ ఇంకెక్కడైనా లభిస్తుందా అంటే మన గోదావరి తీరం దగ్గర అలాంటి బొగ్గే మనకు కనిపిస్తుంది. కాబట్టి రైన్ నదిని పోలి ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం ఏమంటున్నామంటే దీన్ని ఇండియన్ రైన్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది అన్న. గోదావరికి సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కొంత డాటాని చూసాము. అలాగే గోదావరిలో కలిసేటువంటి ఉపనదుల గురించి మనం మరొక వీడియోలో చూద్దాం.